నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: 335 మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు. సింగరేణి అభివృద్ధికి విస్తరణకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ. దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నిలపడానికి ప్రభుత్వ సంస్థలు ముందుకు రావాలి. హైదరాబాద్లో జరిగిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి పిలుపు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరును నిలిపిన సింగరేణి రెస్క్యూ జట్టుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రశంసలు. మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషపై నిరుద్యోగులకు అవగాహన శిక్షణ శిబిరం. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రోత్సహిస్తున్నామన్న రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి. బెల్లంపల్లి రీజన్లో ఏరియా ప్రగతిపై సమీక్ష నిర్వహించిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఆయన 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సింగరేణి సంస్థపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి భవిష్యత్తుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విశేషాలతో కూడిన ప్రత్యేక వార్త మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాలలో శనివారం నాడు జరిగిన కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ డిపెండెంట్ ప్రక్రియ కింద అర్హత సాధించిన 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఈ సభా వేదిక నుంచి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్, శ్రీ గడ్డం వినోద్, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గండ్ర సత్యనారాయణ, శ్రీ రామ్దాస్ నాయక్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు శ్రీ గౌతమ్ పొట్రు, శ్రీ ఎల్వి సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు, శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న పాల్గొన్నారు. అలాగే కనీస వేతనాల బోర్డు చైర్మన్ మరియు ఐఎన్టీసీ నాయకులు శ్రీ జనక్ ప్రసాద్, ఏఐటీసీ నాయకులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, అధికారుల సంఘం నాయకులు శ్రీ నరసింహులు, వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లు కూడా పాల్గొనడం జరిగింది. సభా కార్యక్రమంలో శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ 2.5 సంవత్సరాల క్రితం తాను సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారని, అప్పుడు కార్మికుల సమస్యలను, సింగరేణి స్థితిగతులను ప్రతి గనులను తెలుసుకున్నానని వివరించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థను రక్షించి ముందుకు తీసుకువెళ్లడం, కార్మిక సంక్షేమానికి పాటుపడడం వంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని, ఈ హామీని నిలబెట్టుకోవడం జరిగిందని ఆయన వివరించారు. మరి అనేక సంవత్సరాలుగా ఈ డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి, కారుణ్య నియామకాలకు సంబంధించి కార్మిక సోదరులు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ 335 మందితో పాటు ఇంకా అనేక మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి సంబంధించి కూడా భవిష్యత్తులో మళ్ళీ కొన్ని నియామక పత్రాలు అందించడానికి ఇప్పటికే సింగరేణి యాజమాన్యాన్ని పరిశీలన చేసి రెడీగా ఉంచమని చెప్పటం జరిగింది. దానికి సంబంధించి కూడా అవి తొందరలోనే ఆ నియామక పత్రాలు కూడా అందించే కార్యక్రమాన్ని ఇదే రకంగా ఒక పబ్లిక్గా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలో నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి చాలా స్పష్టంగా కార్మిక సోదరులకి తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ రకమైనటువంటి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో
సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకుల సమక్షంలో ఈరోజు నియామక పత్రాలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఒక నమ్మకం, ఇది ఒక భరోసా, ఇది ఒక ధైర్యం. తమ ప్రజాపాలనలో భాగంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ఇప్పుడు కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద 335 మందికి ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందన్నారు. ఇకపై కూడా కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. నా యాత్ర చేసినటువంటి సందర్భంలో నేను అనేక మంది కార్మిక సోదరులను కలిశాను, బొగ్గుబాయిని సందర్శించాను. కార్మిక సోదరుల గుండె చప్పుళ్ళు విన్నటువంటి వ్యక్తిగా ఆనాడే వారికి మాటిచ్చాం, తప్పనిసరిగా వచ్చేది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యంలో సింగరేణి సంస్థని కాపాడుకుంటాం, సింగరేణి సంస్థని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తిగా తీర్చిదిద్దుతామని చాలా స్పష్టంగా చెప్పాం. ఏ సంస్థ కూడా ఆలోచన చేయని విధంగా ఒక సింగరేణి కార్మికుడు దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 1,25,00,000 ప్రమాద బీమాని మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టింది ఈ ప్రజాప్రభుత్వం. ఈ సందర్భంగా అనేక మందికి చెక్కులు కూడా ఇచ్చారు, దాదాపు 40 నుంచి 45 కోట్ల రూపాయలు. అంతేకాదు 10 లక్షల వరకు మిగతా ఇన్సూరెన్స్ కూడా చేశాం. కార్మికులకి బోనస్ పంపిణీ చేసేటప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి 40,000 మందికే కాదు, మిగతా 30,000 మందికి కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా 5,000 రూపాయల లెక్కన బోనస్ ని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణి సంస్థకు కొత్త బ్లాకులు అవసరమై ఉన్నాయని, వీటి కోసం తాము ప్రయత్నిస్తున్నామన్నారు. సింగరేణిని బలహీనపరిచే కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, మీది, మాది, మనందరిది అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధికి మరియు ఉన్నతికి అన్ని రకాల చర్యల్ని ప్రజాప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందని, ఉద్యోగులు దీనికి సహకరించాలని కోరారు. ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్లో సింగరేణి సంస్థ కోసం, కార్మికుల కోసం తాను చేసిన ప్రతిపాదనలను మరియు కృషిని వివరించారు. స్థానిక సమస్యలపైన నాటి సభా కార్యక్రమ అధ్యక్షులు మరియు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ వివరించడం జరిగింది. సభా కార్యక్రమానికి ముందు కార్మిక సంఘాల నాయకులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ మరియు ఐఎన్టీసీ నాయకులు శ్రీ జనక్ ప్రసాద్ ప్రసంగించారు. శనివారం నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కార్మికుల వారసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా తాము ఉద్యోగ నియామక పత్రాల కోసం చూస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వీటిని అందజేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు కొందరి అభిప్రాయాలను చూద్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు భాగ్యశ్రీ. మా నాన్నగారు సీతయ్య. మా నాన్నగారు 33 సంవత్సరాలు జీడీకే లెవెనింగ్ లైన్లో పనిచేశారు. ఈరోజు సింగరేణిలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. 37 సంవత్సరాలు నేను సింగరేణి సేవలు చేసిన నా బిడ్డ కూడా ఇప్పుడు సింగరేణి సేవలు చేసేందుకు సింగరేణిలకు వచ్చింది. జై సింగరేణి. నాటి సభా కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్, మందమరి ఏరియా జీఎం శ్రీ రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రమేష్, రామగుండం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, మేయర్ ధర్ని మధుకర్, ఇంకా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రభుత్వ సంస్థలు ఇంధన సరఫరాలను అలాగే కోల్ గ్యాసిఫికేషన్లోనూ ముందుకు రావాలని,
దేశ ప్రగతిలో పాలు పంచుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపైన 2వ రోడ్ షోను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, అలాగే ఇతర అధికారులు పాల్గొన్నారు. తన ప్రారంభోపన్యాసంలో ఈ రోడ్ షోను ప్రారంభిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ విద్యుత్ ఉత్పాదన దాదాపు 70% బొగ్గు ఆధారమేనని, దీంతో పాటు లక్షలాది మంది జీవనోపాధి ఈ రంగంలో ఉందన్నారు. స్వయం సమృద్ధ వనరును మరింత వివేచనతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత ఇంధన పారిశ్రామిక భవిష్యత్తుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక పరిణామాత్మక అవకాశమని ఆయన పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దిశగా బొగ్గు తవ్వకం జరుపుతున్న సింగరేణి వంటి సంస్థలు ముందుకు రావాలన్నారు. ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి 46,000 కోట్ల రూపాయల సంయుక్త పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశం సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ఇంటరాక్టివ్ సెషన్ను కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ప్రభుత్వ సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, అలాగే డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ శ్రీ రామ్దాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్లో సింగరేణి మైన్స్ రెస్క్యూ జట్టు తన ప్రతిభను చాటి అనేక బహుమతులు సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ జట్టుకు తన అభినందనలు తెలియజేశారు. ఇటీవల జాంబియా దేశంలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు తన ప్రతిభను చాటి భూగర్భ రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతిని సాధించి విజయకేతనం ఎగరేసింది. సింగరేణి సంస్థ పలు విభాగాల్లో బహుమతులు సాధించడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రశంసించారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో తనను కలిసిన రెస్క్యూ జట్టు సభ్యుల్ని ఆయన ప్రశంసిస్తూ, ఇదే విధంగా ఇక ముందు కూడా తమ సత్తా చాటుతూ తెలంగాణ రాష్ట్రానికి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, జిఎం కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, రెస్క్యూ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, రెస్క్యూ జట్టు సభ్యులు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించిన బేస్ క్యాంపును చేరిన సింగరేణి ప్రాంత యువకుడు మోతీ కుమార్ను ప్రత్యేకించి ప్రశంసించారు. శ్రీ మోతీ కుమార్ 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపును చేరారు. అక్కడ సింగరేణి సంస్థ లోగోను ప్రదర్శించారు. సింగరేణి లోగోను ప్రదర్శించిన చిత్రాన్ని ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి బహూకరించారు. సింగరేణి ప్రాంత యువకుడు ఈ విజయం సాధించడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన హర్షం ప్రకటించారు. ఇటీవల మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిరుద్యోగులకు జర్మన్ భాషపై అవగాహన కలిగిస్తూ ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సింగరేణి బిడ్డలు ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం కోసం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రజాప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. మందమరి ఏరియాలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రాష్ట్ర ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, కార్మిక శాఖ, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్మనీతో పాటు ఇతర యూరోపియన్ దేశాలలో ఉద్యోగ అవకాశాలు సాధించడానికి అవసరమైన జర్మన్ భాషా పరిజ్ఞానాన్ని, అనగా ప్రాథమిక మరియు మధ్యస్థాయి పరిజ్ఞానాన్ని అభ్యర్థులకు అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో
ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంపాదించేందుకు సంపూర్ణంగా సంసిద్ధమై ఉంటారన్నారు. జర్మన్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రాంకు విజయవంతంగా ఎంపికైన అభ్యర్థులను గౌరవ మంత్రి అధికారిక ఆఫర్ లెటర్ల ద్వారా అభినందనలు తెలియజేశారు. అనంతరం అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇప్పటికే అనేక రకాల ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈసారి టామ్కామ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి జర్మన్ భాషా శిక్షణకు ఈ కేంద్రంగా అనేక మంది నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శ్రీమతి ఏ కాంతి వెస్లీ, అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బి రాములు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శ్రీమతి రేఖా రాణి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏ రమేష్ బాబు, మందమర్రి మున్సిపల్ కమిషనర్ శ్రీ టి రాయలింగు, అలాగే సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ మందమర్రి ఏరియా ఎన్ రాధాకృష్ణ, ఇంకా ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తమ కోసం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని నిరుద్యోగులు తమ హర్షం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి శుక్రవారం నాడు శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అనంతరం బెల్లంపల్లి రీజియన్లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తిపైన ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి శ్రీరాంపూర్ ఏరియాలో శుక్రవారం నాడు పర్యటించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి లక్షల మేర బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా యంత్ర వినియోగాన్ని పెంచాలని, ఉద్యోగులు, అధికారులు షిఫ్ట్ సమయంలో పూర్తి పని గంటలు పనిచేసేలా చైతన్యపరచాలని కోరారు. ముఖ్యంగా నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఆయన శ్రీరాంపూర్ జిఎం కార్యాలయంలో బెల్లంపల్లి రీజియన్లో ఉన్న శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయా ఏరియాల ఉత్పత్తి లక్ష్యాల సాధన, బొగ్గు రవాణా తదితర అంశాలపైన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ కిరణ్ కుమార్, శ్రీరాంపూర్ ఏరియా జిఎం శ్రీ శ్రీనివాస్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీ రమేష్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ అత్యాధునిక మైనింగ్ పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఇటీవల ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక కంపెనీ వారు అడ్రియాలా లాంగ్వాల్, శాంతికరిని సందర్శించారు. తమ పరిశీలనలో వెల్లడైన విషయాలను సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో పంచుకున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీలను వినియోగిస్తూ బొగ్గు తవ్వకం జరుపుతున్న విషయం మీ అందరికీ విదితమే. వీటిలో లాంగ్ వాల్ మైనింగ్ విధానం, కంటిన్యూస్ మైనర్, ఎస్డిఎల్, ఎల్ఎస్డి వంటి వివిధ రకాల మైనింగ్ పద్ధతులు ఉన్నాయి. ఈ మైనింగ్ పద్ధతులపైన అధ్యయనం చేసేందుకు పలు ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీల వారు కూడా సింగరేణి సంస్థను సందర్శిస్తూ ఉంటారు. ఇటీవల ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రముఖ మైనింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ తలిస్పాన్ బృందం సింగరేణి ప్రాంతాన్ని సందర్శించింది. తమ పర్యటనలో భాగంగా వారు అడ్రియాలా లాంగ్వాల్ గనిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, తీసుకుంటున్న జాగ్రత్తలు, రక్షణ చర్యలు వంటివి పరిశీలించారు. అలాగే శాంతి కనిని కూడా సందర్శించడం జరిగింది. అనంతరం హైదరాబాద్లో తలిస్పాన్ ప్రతినిధి బృందం వారు సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంస్థ చైర్మన్తో పాటు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ పరిశీలనలో సింగరేణి లాంగ్వాల్ మరియు శాంతికనిలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ తదితర అంశాలను ప్రతినిధి బృందం వారు చైర్మన్ కు వివరించారు. మరిన్ని భద్రతా చర్యలతో అధికోత్పత్తి సాధించడానికి తమకు గల అనుభవాన్ని వారు వివరించారు.
ఈ సందర్భంగా రక్షణ, నిరంతరాయ అధికోత్పత్తి సాధన తదితర అంశాలపైన చర్చించారు. కొత్తగూడెం ఏరియాలో కొత్తగా వీకే కోల్ మైన్ ను సింగరేణి సంస్థ ప్రారంభించిన విషయం మీ అందరికీ విదితమే. ఇక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర అంశాలపైన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల ఆ గనిని సందర్శించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఇతర అధికారులతో ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్ ను ఈ నెల 10వ తేదీన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వీకే కోల్ మైన్ లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు, అలాగే బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన సన్నాహాలు, ఏర్పాట్లు, బొగ్గు రవాణా తదితర అంశాలపైన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలంరాజు అలాగే సంబంధిత అధికారులతో చర్చించారు. లక్ష్యాల మేర వీకే కోల్ మైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. బొగ్గు రవాణాకు తగిన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా భద్రతా చర్యల పట్ల ఎటువంటి అలక్ష్యం తగదని ఆయన పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన పీవీకే 5 ఇంక్లైన్ గనిని కూడా సందర్శించి అక్కడ ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు మరియు కార్మిక సంక్షేమ కార్యక్రమాలపైన కూడా సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీకే సీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ నరసింహరావు, పీవీకే ఏజెంట్ శ్రీ రామ్ బోరోస్ మెహతో, వీకే సీఎం మేనేజర్ శ్రీ మురళి, పీవీకే 5 మేనేజర్ శ్రీ రవికిరణ్ ఇంకా ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు వెలికి తీసిన తర్వాత దాన్ని మూసివేయటం జరిగింది. అయితే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు విధించిన నిబంధనలకు అనుగుణంగా గని మూసివేత సందర్భంగా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలను, చర్యలను సింగరేణి యాజమాన్యం చేపట్టింది. నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించినందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారు సింగరేణి సంస్థ గతంలో చెల్లించిన 40 కోట్ల రూపాయల డిపాజిట్ సొమ్మును వడ్డీతో సహా కలిపి ఇటీవల తిరిగి చెల్లించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు దిశానిర్దేశంలో సింగరేణి సంస్థలో తీసుకుంటున్న పర్యావరణిత చర్యలకు లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నారు. గనుల ప్రారంభం నుంచి మూసివేత వరకు అమలు చేయాల్సిన మైన్ క్లోజర్ ప్లాన్, పర్యావరణ పరిరక్షణ చర్యలు, భూమి సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు తదితర అంశాలను సింగరేణి సంస్థ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. డోర్లీ 2 గని మూసివేత ప్రక్రియలో సింగరేణి చూపిన బాధ్యతాయుత వైఖరి, పర్యావరణిత చర్యలు, పారదర్శకత, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం మొదలైనవి పరిగణలోకి తీసుకొని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారు 40 కోట్ల రూపాయలను తిరిగి సింగరేణికి చెల్లించారు. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ ఓపెన్ కాస్ట్ 2 గనికి 2013-14లో అనుమతులు పొందడం జరిగింది. నిబంధనల ప్రకారంగా గని ప్రారంభం నుంచి చివరి వరకు తాను చేపట్టిన పర్యావరణిత చర్యలకు సంబంధించి 5 కోట్ల రూపాయలను కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వద్ద సింగరేణి సంస్థ డిపాజిట్ చేసింది. ఈ గని 7 సంవత్సరాల పాటు కొనసాగి బొగ్గును ఉత్పత్తి చేసింది. తర్వాత 2023-24లో దీన్ని బొగ్గు నిల్వలు అయిపోయిన నేపథ్యంలో మూసివేశారు. అయితే అప్పటికే సింగరేణి సంస్థ దశల వారీగా ఒప్పందంలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు జరుపుతూ వచ్చింది. ఈ పనులు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తయ్యాయా లేదా అనే అంశాన్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఆడిట్ జరిపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిబ్పూర్ పశ్చిమ బెంగాల్ బృందం వారు జూలై 2024లో ఇక్కడికి వచ్చి ప్రతి పనిని పరిశీలించారు. అన్ని పనులు సజావుగా సింగరేణి సంస్థ చేపట్టిందని గుర్తించిన అనంతరం వారు ఇచ్చిన సిఫార్సు పైన డిపాజిట్ సొమ్మును వడ్డీతో సహా కలిపి 40 కోట్ల రూపాయలను డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివహరే తిరిగి చెల్లిస్తున్నట్లు ఒక లేఖలో పేర్కొన్నారు. సింగరేణి సంస్థ చేపట్టిన పనుల్లో ఇవి ప్రధానంగా ఉన్నాయి. డోర్లీ ఓపెన్ కాస్ట్ గణిత విన ప్రాంతంలో గతంలో ఉన్న దట్టమైన అడవికి సమానంగా తిరిగి 162.517 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులను పెంచి అందజేయటం జరిగింది. ఆ వీడియోను మీరిక్కడ గమనించవచ్చు. గని తవ్వకానికి ముందు ఈ ప్రదేశంలో ఉన్న సారవంతమైన భూమి పైపొర మట్టి తీసి దాదాపు 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో వేరే చోట భద్రపరిచి ఆ తర్వాత ఓవర్ బర్డెన్ డంపులపై తిరిగి పరిచి వాటిపై మొక్కలు పెంచారు. అందువల్లే మీరిప్పుడు అడవిలాంటి ప్రదేశాన్ని ఈ ఓబీ డంపులపైన చూడగలుగుతున్నారు. అలాగే ఓపెన్ కాస్ట్ వల్ల జల కాలుష్యం కాకుండా ఓపెన్ కాస్ట్ చుట్టూతా 10 కిలోమీటర్ల పొడవైన గార్లాండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు.
2 చెక్ డ్యాములు కూడా నిర్మించడం జరిగింది. జంతువులు కానీ మనుషులు కానీ ప్రవేశించకుండా ఉండేందుకు ఒక కంచెను కూడా గని చుట్టూ ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ కేంద్ర బొగ్గు మరియు పర్యావరణ శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకున్నందువల్లే డిపాజిట్ సొమ్మును తిరిగి పొందగలిగామని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఇది సింగరేణి సంస్థ చిత్తశుద్ధితో చేపడుతున్న గని మూసివేత చర్యలకు నిదర్శనంగా ఉందన్నారు. గతంలో కూడా ఒక భూగర్భ గని అనగా RK8 ఇంక్లైన్కు సంబంధించి 4 కోట్ల రూపాయల డిపాజిట్ను ఇదే విధంగా చెల్లించారని, మరికొన్ని మూతపడుతున్న గనులకు సంబంధించి కూడా త్వరలోనే డిపాజిట్లు అందనున్నాయని ఆయన తెలియజేశారు. నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల ఈసెట్లో సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు సాధించిన ర్యాంకులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈసెట్లో మంచి ర్యాంకులు సాధించడంలోనే కాదు, ఇంజనీరింగ్ తర్వాత భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందడం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నత హోదాల్లోనూ ఈ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీపై ఒక ప్రత్యేక కథనం. సంస్థ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్య నుండి ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు కొత్తగూడెం మంత్రినిలో ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు సహకారంతో పాటు నిర్వహణలో తోడ్పాటును కూడా అందిస్తోంది. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ఎన్నో విద్యా సంస్థలలో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల నాణ్యమైన విద్యలో మేటిగా నిలుస్తోంది. మైనింగ్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలా 5 బ్రాంచ్లలో ఒక్కో బ్రాంచ్కి 60 సీట్లు ఉన్నాయి. ఇందులో సగం సీట్లు సింగరేణి ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక కోటా కింద కేటాయించబడతాయి. ఇప్పటికే దాదాపుగా డిప్లొమాలో 15 బ్యాచ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. గత విద్యా సంవత్సరం 2025-26లో డిప్లొమా ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈసెట్ ఫలితాలలో ఇటీవల ర్యాంకుల సునామీ సృష్టించారు. ఏపీ ఈసెట్ మైనింగ్ విభాగంలో బొడ్డు మీనాక్ష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. తెలంగాణ ఈసెట్ మైనింగ్ విభాగంలోనూ శ్రీపతి ఆదిత్య స్టేట్ 4th ర్యాంక్ సాధించారు. వీరితో పాటు 500 ర్యాంకుల లోపు 80 మంది, 1000 లోపు 70 మంది ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ సెట్లో మంచి ర్యాంకులతో పాటు ఇంజనీరింగ్లో టాప్ కాలేజీలో సీట్లు సాధించడమే కాదు, ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం కూడా ఉన్నత ఉద్యోగాలు పొందుతూ కళాశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఇటీవల ఇదే కాలేజీలో డిప్లొమా పూర్తి చేసి BVRIT కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మంచాల అక్షయ క్యాంపస్ ఇంటర్వ్యూలో 16.43 లక్షల భారీ వార్షిక ఆదాయంతో HSBC బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ విభాగాలలో ఉన్నత హోదాలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో రాణిస్తున్నారు. ప్రస్తుతం 5 బ్రాంచ్లలో 300 సీట్లకు పాలీసెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే జనరల్ కౌన్సిలింగ్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కళాశాలలో సీట్లు పొందగా గురువారం సింగరేణి ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సింగరేణి వారసులు ఈ కౌన్సిలింగ్కు హాజరు కాగా టాప్ ర్యాంకులతో సీట్లు పొందిన 2 విద్యార్థులకు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ స్వయంగా అలాట్మెంట్ పత్రాలను అందజేశారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ 500 లోపు ర్యాంకులు, అంటే ఈసెట్లో 500 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు 160 మంది ఉన్నారు. నిజంగా చాలా ఇది గొప్ప విషయము, సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఆ ర్యాంకులు రావడానికి కృషి చేసిన ప్రిన్సిపల్ గారిని, వాళ్ళ HODs అందరినీ కూడా అభినందిస్తూ ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ పాలిటెక్నిక్కి మంచి పేరు రావాలని,
స్టూడెంట్స్ అన్ని రకాలు అంటే వాళ్ళకున్న ఏవైతే కోర్సులు ఉన్నాయో వాటిల్లో ఉత్తీర్ణులు అయి 100% ఉత్తీర్ణులై వాళ్ళు ఇంకా పై చదువులు వెళ్ళాలని, వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావాలని. పాలిటెక్నిక్ విద్యలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా నిలుస్తున్న సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సింగరేణి వారసులు మరియు ప్రాంత విద్యార్థులు సీట్లు పొంది తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు ఏరియా జీఎం శ్రీ శ్రీనివాస్ కోరుతున్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.